అది రాంగ్ అంటున్నారు. కొత్త ప్రభాకర్ మాట్లాడిన విషయం అబ్సల్యూట్లీ రాంగ్ అని అంటున్నారు. మరేంటి ఇచ్చిన హామీలైతే ఏవి నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ప్రజలు మెయిన్ వాటి మీద, పథకాల మీద కానీ, ముఖ్యంగా పెన్షన్ వీటి మీద కానీ చాలా అసంతృప్తి అయితే వెళ్ళగక్కుతున్నారు. సేమ్ ప్రతిపక్షం కూడా అంతే. ఇప్పుడు డిబేట్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాట మీద, అంచనా మీద డిబేట్ స్టార్ట్ అయింది. చివరికి ఇది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, భూభారతి, ధరణి మీదకి వెళ్తా ఉంది, అన్ని వస్తున్నాయి. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇంతకుముందు చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి అవకాశం లేదనేది నా కన్క్లూజన్. మిగతా పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్సలెంట్ ఉందని నేను చెప్పలే. సమైక్యంగా ఉంటుర్రు, అధిష్టానం ఒత్తిడి సూచన మొత్తం మీద అందులో అసంతృప్తి, మంత్రులు పోయి కొంతమంది ఎమ్మెల్యేలను పోయి తీసుకుపోయి ప్రభుత్వాన్ని పడగొట్టే సిచ్యువేషన్ అవపట్లేదు. అవతల ప్రతిపక్షాలకు కూడా ఆ శక్తి లేదనేది నా అంచనా. ఇది ఒకటి. రెండవది, పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆ పర్ఫార్మెన్స్ నుంచి లబ్ధి పొందాలనుకుంటారు. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు కాంగ్రెస్ వెనకబడింది ఇంప్లిమెంట్ చేయటంలో, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు. దాంట్లో ప్రియరిటైజేషన్ కూడా రాంగ్ చేశారు. ఒకేసారి ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో 21,000 కోట్ల రుణమాఫీ చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో 16,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఒకే సంవత్సరం ఫైనాన్షియల్ లో 21,000 కోట్లు మాఫీ చేయడం కరెక్ట్ కాదు. ప్రియరిటైజేషన్ లో అంటారు, కానీ 1, 2, 3 ఏళ్లు వాగ్దానాలు చేస్తారు. అసలు చేయకపోతే వ్యతిరేకత వస్తుంది, కానీ దాని అవసరాన్ని బట్టి అమలు చేయడంలో తప్పు లేదు. ఎప్పుడైతే 21,000 కోట్లు ఒకే ఫైనాన్స్, 10,000 కోట్లు మనకు అనుకున్నటువంటి పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇటువంటి వాటికి స్కేర్సిటీ ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ స్పీడ్ మీద ఆలోచించారు, కాంగ్రెస్ తక్కువ స్పీడ్ మీద అమలు చేస్తా ఉంది. ఇది రిలేటివ్ గా ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రెజర్ ఉంది. తర్వాత ప్రతిపక్షాలు, ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఖచ్చితంగా డెమోక్రసీలో గవర్నమెంట్ పర్ఫెక్ట్ పనిచేయాలంటే ప్రతిపక్షాలు స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఊపిరి సలపకుండా ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయగలుగుతున్నారు. ఇట్లా ఉన్నప్పుడే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. తక్కువ తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ చూడండి, మొదట 5 ఏళ్లలో ఎక్సలెంట్ గా పనిచేసింది, రెండో 5 ఏళ్లలో అన్ని తప్పులే చేసింది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఒకళ్ళు ఇద్దరు కాదు, అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తేనే 20% ఉన్న ఓటింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ 42% తెచ్చుకొని గెలిచింది. ఆ స్థాయిలో వ్యతిరేకత మొబిలైజ్ అయింది. కాబట్టి ఇవాళ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకెవరైనా ఖచ్చితంగా ప్రభుత్వ తప్పుల్ని వెతకకపోతే అది ఖచ్చితంగా ఇన్ఎఫిషియన్సీకి దారితీస్తుంది. హైకోర్టే అన్నది, ఏమన్నది, అణిచి వేస్తే స్టవ్ వేలినట్టు వేలుతుంది, కుక్కర్ వేలినట్టు వేలుతుంది, నిరంతరం నిరసనలు ఎలో చేయాలని చెప్పేసి హైకోర్టు కామెంట్ చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు, తర్వాత ఎత్తేసినప్పుడు, తర్వాత ప్రదర్శనలు చేస్తామంటే ఏ ఊరి బయట అక్కడే చేసుకోవాలి కానీ సిటీకి రాలేదని నిషేధాలు విధించినప్పుడు హైకోర్టు ఈ కామెంట్ చేసింది. కాబట్టి ఆ తప్పులు కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా అది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. లెట్ దెమ్ ఆర్గ్యూ, లెట్ దెమ్ ఫైట్. ఆ ఆపర్చునిటీ ప్రజలకు ఇవ్వాలి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అబ్సల్యూట్ గా కాంగ్రెస్ రైట్ చేసింది, అబ్సల్యూట్ గా కరెక్ట్ చేసింది. ధరణి ఉందండి, ధరణి పూర్తిగా తప్పని కాంగ్రెస్ అంటది. నేనేమంటే అనలిస్ట్ గా దాంట్లో టైటిల్ డీడ్స్ ఉన్నటువంటి వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. అంటే మండల ఆఫీసులనే పట్టా భూమి ట్రాన్స్ఫర్ చేస్తే, అమ్మకం చేస్తే అక్కడే పట్టాఘాటం, అక్కడే మ్యూటేషన్ జరగటం అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కానీ లోపం ఎక్కడుంది అంటే పట్టా భూములు మాత్రం ఆన్లైన్ లో అవుపడ్డాయి, మిగతా ఏ భూములు కూడా ఆన్లైన్ లో అవుపడలేదు. వాటన్నిటిని కన్వర్షన్ చేసుకొని ఇవాళ 25,000 ఎకరాలు బినామీల మీద పలుకుబడి వర్గాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అవి బయటకు వస్తే ఇవాళ 1,00,000 కోట్లు మిగులుతాయి ప్రభుత్వానికి. అది గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసిరా అనను, ఎందుకంటే వెనక అన్ని పార్టీల నాయకులు వెనక వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఆశీస్సులతోటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎందుకు చేసి ఉండరు, లేదా రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారు, పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డిలో 25,000 ఎకరాలు మిస్సింగ్ అంటే ఎకరం యావరేజ్ 4 కోట్లైనా 1,00,000 కోట్ల మిస్సింగ్ అయింది. కాబట్టి టైటిల్ డీడ్ ఉన్న భూమిలో ఆన్లైన్ అవుపడి మిగతా భూములు అవుపడకపోతే ఇటువంటి జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కౌన్సిలింగ్ 100 పోస్టులు ఖాళీ ఉంటే
ఒక 5 మినిస్టర్లకు రిజర్వ్ చేసి ఆన్లైన్లో అవుపడవు, 95 అవుపడతాయి. 100 మంది ఆ 95 పోస్టులకు కోరుకోవాలి. కోరుకుని ట్రాన్స్ఫర్స్ అయిపోయినాక మినిస్టర్ల క్యాండిడేట్ చక్కగా వచ్చి వాళ్ళ ఇష్టమైన పోస్టులో జాయిన్ అవుతారు. ఆన్లైన్లో అవుపడవు. మనకు ఫెయిర్ గానే అనిపిస్తుంది, ఆన్లైన్ ట్రైల్ ఫెయిర్ గా అనిపిస్తుంది. కానీ 5 ఆన్లైన్ లో కనపడినారు. ఈ భూములు కూడా అట్టే చేశారు. గత 20 ఏళ్లుగా ట్రాన్స్ఫర్ల విషయంలో ఏ విధంగా అయితే హైజాక్ చేశారో ఇవాళ ధరల్లో అది జరిగింది. పట్టా భూములు మాత్రం అవుపడి, ఇంతకుముందు మన బిఎన్ రెడ్డి గారు చెప్పినట్టు మిగతా అన్ని రకాల భూముల్ని దాంట్లో అవుపడపోతే వాటిని కన్వర్షన్ చేసుకొని పట్టా చేసుకుని ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గాల చాలా మంది రైతులు ఇప్పటికే 200-300 ఎకరాలు సరెండర్ చేశారు. కేసులు పెడతా ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూడా మాకు వద్దండి అని చెప్పేసి వాలంటరీగా సరెండర్ చేస్తున్న విషయాలు మనకు పేపర్ రిపోర్ట్స్ వచ్చాయి. రేపు రంగారెడ్డి, హైదరాబాద్ లో కూడా ఈ బయటపడితే కేసులు పెడితే ఇవన్నీ సరెండర్ చేసేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎవరు చేశారు అంటే పలుకుబడి గల వర్గాలు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పారిశ్రామికైనా ఎవరైనా కావచ్చు. ఇది ప్రజల ఆస్తి నష్టపోయినట్టే కదా ధరణిలో ఉన్నటువంటి ఆ లూపోలతోటి. ఇప్పుడు భూభారతి వల్ల ఎటువంటి అక్రమాలు ఉన్నా కూడా బయటపడిపోతాయి. ఒక్క మాట బాగుంది అంటున్నారు. బాగుంటుందో లేదనేది వాళ్ళ 4 నియోజకవర్గాల్లో 4 మండలాలు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత అమలు చేస్తే ఆ ప్రాక్టీస్ నుంచి ఏదైనా ఒక రీసెర్చ్ లో ముందు టెస్టింగ్ చేస్తారు. క్వశ్చనియర్ని ఊళ్ళలో పోయి టెస్టింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ మళ్ళీ చేసుకుని పిహెచ్డి కానీ, రీసెర్చ్ కానీ, లేకపోతే సర్వే కానీ జరుగుతాయి. ఇప్పుడు ఈ 4 లోపాలు ఏమిటో బయటపడితే ఆ లోపాలను సవరించి మళ్ళీ భూభారతిని అప్డేట్ చేస్తే మరి మెరుగుంటుందా లేదా అనేటువంటిది అమల్లో మనం చూసిన తర్వాతనే భూభారతి ఎక్సలెంట్ అని సర్టిఫికెట్ ఇవ్వగలం. అది ఇంప్లిమెంట్ చేయకముందే బ్రహ్మాండంగా ఉందని సర్టిఫికెట్ ఎనలిస్ట్ గా ఒక ఎకనామిస్ట్ గా నేను అనను. కాబట్టి మనం వేరు చేస్తే ఇప్పుడు ఈడ ఉన్న రాజకీయ పక్షాలకు దేనికి ఏదైనా నెగిటివ్ జరిగితే ఆయన అటువంటిది, ఆయన అనుకూలుడు, ఇది రామ్మూర్తి గారు అన్నట్టుగా అనే అవకాశం ఉంది. అయితే ఇది నాకేం కొత్తగా 8 ఏళ్లలో ఒక ఎకనామిస్ట్ గా అంచనా చేయటమే తప్ప నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఫ్యాక్ట్ ప్రకారమే, నిజాల ప్రకారమే అనాలిసిస్ చేస్తేనే అనలిస్ట్. అట్లా కాకుండా ఒకళ్ళ ఫేవర్ చేస్తే అనలిస్ట్ కాడు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఇవాళ మన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట ప్రకారం అమలయ్యేటువంటి స్థితి, పొలిటికల్ స్థితి, రాజకీయ స్థితి లేదు, అబ్సల్యూట్ గా లేదనేది నాకున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే మినిస్టర్ల మీద అంచనా ఉంది, క్లోజ్ గా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఆ మాట అన్నా ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటున్నా. ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా మీరు యూపీలో చూసిండ్రు కదా, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఏదైతే లా అండ్